ఓకే, ఏమై ఎడతాను ఫ్రెండ్? ఏం పేరు తన పేరు? హర్ష. ఏమైంది? ఇంటికి వెళ్ళాడా? ఓకే, నేను ఏం మాట్లాడుకున్నామో డిమాండ్ గురించి మాట్లాడుకుంటూ వచ్చు. కాన్సెప్ట్స్ అన్ని టూకీగా చెప్పుకున్నాం కదండి. ఈరోజు బుక్ లో లైన్ బై లైన్ చదువుకుంటూ ఎలా ఉందో చూద్దాం టర్మినాలజీ. ఏంటండి? ఓకే, చేస్తాను. మైక్ క్యామా సార్? ఓకే, నిన్న మనం డిస్కస్ చేసినప్పుడు డిమాండ్ అంటే ఏం చెప్పుకున్నామండి? ఏమేమి ఉండాలి? డిమాండ్ క్రియేట్ అవ్వాలంటే ఏమి ఉండాలండి? డిమాండ్ క్రియేట్ అవ్వాలంటే కొనాలి అనుకుంటే సరిపోదు కదండి, విల్లింగ్ టు బై ఉంటే సరిపోదు. ఏముండాలండి వాళ్ళకి? సారీ, ఎబిలిటీ టు బై కూడా ఉండాలి. అవునా? ఈ రెండు పెన్నులు పనిచేయట్లేదు. ఓకే, ఓకే అండి. చూడండి, డిమాండ్ ఇన్ జనరల్ డిమాండ్ మీన్స్ డిజైర్, but in economics demand refers to the quantity of goods and services that consumers are willing and able to purchase at various prices during the given period of time. అంటే ఏమంటున్నాడండి? డిమాండ్ అంటే ఏం చెప్తున్నాడు? జనరల్ గా డిమాండ్ అనేది ఎలా క్రియేట్ అవుతుందండి? మన జనరల్ టర్మ్స్ లో నేను కొనాలి అనుకుంటే చాలు, డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఎంతమంది నా ప్రోడక్ట్ కొనడానికి రెడీగా ఉన్నారు? ఎవరెవరికి నా ప్రోడక్ట్ కావాలి అంటే అందరు చేతులు ఎత్తారనుకోండి, ఏమవుతుంది? డిమాండ్ క్రియేట్ అయినట్టే రియాలిటీలో. కానీ ఎకనామిక్స్ లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్స్ట్రా పాయింట్ ఏం తీసుకుని ఏం కన్సిడర్ చేస్తామండి? వాళ్ళకి ఎబిలిటీ ఉందా లేదా కన్సిడర్ కూడా చేస్తాం. ఓకేనా? అండ్ హ్యాండ్స్ ఎత్తితేనే సరిపోదు, మీరు ఎవరెవరు ఎబిలిటీ ఉంది కొనడానికి, ఓకేనా, వాళ్ళు మాత్రమే ఏం చేస్తారు? నా కస్టమర్గా నేను గుర్తిస్తారు, ఐడెంటిఫై చేస్తారు. సో అప్పుడు నా డిమాండ్ ఏమవుతుందండి? ఎకనామిక్స్ లో విల్లింగ్ ఉండాలి, ప్లస్ ఏముండాలి? ఎబిలిటీ కూడా ఉండాలి. ఆ ఎబిలిటీ ఎలా డిఫర్ అవుతూ ఉంటుందండి? ఇప్పుడు చూడండి, ఎలా ఇప్పుడు 10 రూపీస్ అప్పుడు ఒక పెన్ నేను 10 రూపీస్కి అమ్మాలనుకున్నానండి. సో 10 కి క్లాస్ లో నాకు మొత్తం 100 పీపుల్ ఉన్నారు అనుకుందాం. ఒక పెన్ని 10 రూపీస్కి అమ్ముతున్నప్పుడు, లైక్ 1 రూపీ ఎప్పుడు 100 పీపుల్ కొంటున్నారండి. అదే 10 రూపీస్ చేశాను నేను పెన్ని, అప్పుడు ఒక 50 మెంబర్సే కొంటున్నారు అనుకుందాం. ఓకేనా? నేను 20 రూపీస్ పెన్ చేశానండి. పెన్ సేమ్ కాస్ట్, పెన్ కాస్ట్ నేను 20 రూపీస్ చేశాను. ఏమవుతారు? ఆటోమేటిక్గా నా కస్టమర్లు ఏమవుతుంటే తగ్గిపోతారు కదా. ఒక 20 మెంబర్స్కి వచ్చేసారు. 50 రూపీస్ చేశాను పెన్, సో ఇంకెవరు కొనలేదు అనుకుందాం, అంతే కదా. ఏమవుతుంది ఇక్కడ? విల్లింగ్ అనేది మారిపోతూ ఉంటుంది కదా. అంటే విల్లింగ్ ఉంది, ఒకవేళ ఏం జరుగుతుందండి? నీ ప్రైస్ ని బట్టి కూడా ఏం జరుగుతుంది? వాళ్ళకి విల్లింగ్ గా కాదా కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు. మీ డిమాండ్ ఏమవుతుంది? ప్రైస్ ని బట్టి కూడా చేంజ్ అయిపోతూ ఉంటుందండి. అండ్ ఎబిలిటీ కూడా ఏమవుతుంది? ప్రైస్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. విల్లింగ్ కూడా ఏమవుతుందండి? ప్రైస్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. కస్టమర్కి ఏమనిపించాలి? ఆటోమేటిక్ గా వాళ్ళు పెడుతున్న కాస్ట్ కి సాటిస్ఫై అవ్వాలి ఆ ప్రొడక్ట్, అంతే కదండి. సో ఏం జరుగుతుంది? కాస్ట్ వేరీ అవుతూ ఉంటే ఏం జరుగుతుందండి? డిమాండ్ కూడా మారుతూ ఉంటుంది. ఓకేనా? దీన్నే మనం ఏం చెప్పుకున్నాం నిన్న? మనం డిమాండ్ షెడ్యూల్స్ అని చెప్పుకున్నాం నిన్న, గుర్తుందా అండి? డిమాండ్ షెడ్యూల్స్ అని చెప్పుకున్నాం. ఇండివిజువల్ గా షెడ్యూల్స్ వేసామండి. అంటే ఒక్క పర్సనే 10 రూపీస్ అయితే ఎలా కొంటున్నాడు, 1 రూపీ అయితే ఎలా కొంటున్నాడు, అదే కాస్ట్ అదే ప్రోడక్ట్ కి 20 రూపీస్ అయినప్పుడు ఎలా కొంటున్నాడు, ఇలా ఇవి నేను చూసాను అనుకోండి షెడ్యూల్స్. దీన్ని నేను ఏమంటాను? ఇండివిజువల్ షెడ్యూల్ అని అంటాను. అలా కాకుండా నా ప్రోడక్ట్ మార్కెట్ లో తీసుకెళ్ళిపోయి మార్కెట్ లో నాకు ఎంతమంది కస్టమర్లు ఉంటారండి? 1 కంటే ఎక్కువ మంది ఉంటారు కదా. సో ఉన్న కస్టమర్లు అందరూ, నేను 10 రూపీస్ పెడితే నా కస్టమర్లు అందరూ ఎన్ని ఆర్డర్ చేసుకుంటాడు? బి దగ్గర నుంచి ఎంత డిమాండ్ ఉంది, సి దగ్గర నుంచి ఎంత డిమాండ్ వస్తుంది. అదే నేను 20 రూపీస్ చేస్తే ఎంత డిమాండ్ ఉంటుంది, బి దగ్గర నుంచి ఎంత డిమాండ్ ఉంటుంది, సి దగ్గర నుంచి ఎంత డిమాండ్ ఉంటుంది. ఇలా నేను అన్ని కస్టమర్స్ దగ్గర నుంచి నాకు ఎంత డిమాండ్ ఉందో షెడ్యూల్స్ వేసాను అనుకోండి, దాన్ని నేనేమంటాను? మార్కెట్ షెడ్యూల్ అంటారు. అంటే ఏంటి? డిమాండ్ ఏ షెడ్యూల్ ప్లస్ డిమాండ్ బి షెడ్యూల్ ప్లస్ అది బి డిమాండ్ షెడ్యూల్ ప్లస్ సి డిమాండ్ షెడ్యూల్ కలిపితే ఏమొస్తుందండి? నాకు మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ వస్తుంది. అంటే ఏంటి? మార్కెట్ లో ఓవరాల్ గా మార్కెట్ లో నాకు ఎంత డిమాండ్ ఉందో తెలుస్తుంది. అంటే ఎలా తెలుస్తుంది? ఏ ఎంత కొంటాడు, బి ఎంత కొంటాడు అని వేరియస్ కస్టమర్స్ ఎలా కొంటున్నారు తెలిస్తే నాకేం తెలుస్తుంది? టోటల్ గా ఎంత ఎంత నాకు డిమాండ్ ఉందో తెలుస్తుంది, అంతే కదా. దాన్ని నేను ఏమంటాను? మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అని అంటాను.
నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, మియర్ డిజైర్ డస్ నాట్ ఫార్మ్ ఏ డిమాండ్. ఏంటంటే మీకు డిజైర్ ఉంటే మాత్రమే డిమాండ్ ఫామ్ అవ్వదు. ఓకేనా, ఏముండాలండి, బట్ వెన్ సచ్ డిమాండ్ సచ్ డిజైర్ ఈజ్ బ్యాక్డ్ అప్ బై ఎబిలిటీ టు పర్చేస్. దేంతో బ్యాకప్ అవ్వాలండి, ఎబిలిటీ టు పర్చేస్ తో బ్యాకప్ అవ్వాలి. సో మీకు డిజైర్ ఉంటే సరిపోదు, ఏమవ్వాలండి, ఎబిలిటీ టు పర్చేస్ కూడా ఉండాలి. ఓకేనా, అండ్ ఏం జరగాలండి, మీ దగ్గర బిల్లింగ్ కొనాలనుకుంటున్నారు, ఓకేనా, ఎబిలిటీ కూడా ఉంది, ఓకే. ఇంకా ఏం జరగాలండి, జనరల్ గా మీకు బిల్లింగ్ కూడా ఉండాలి. యాక్చువల్లీ డిజైర్ ఉంటే కూడా సరిపోదు కదండి. డిజైర్ నే ఏం చేస్తున్నాడు, డివైడ్ అవుతుంది అనుకుందాం. లేకపోతే చూడండి, ఇప్పుడు నేను పెన్ కొనాలనుకున్నానండి, నాకు పెన్ కొనాలని ఉంది, ఓకేనా, పెన్ కొనాలని ఉంది, ఈ పెన్ కొనగలను కూడా. బట్ ఈ పెన్ చూసినప్పుడు నాకు అనిపించింది దీనికి ఇంత కాస్ట్ పెట్టడం అనవసరం అని. అప్పుడు మళ్ళీ డిమాండ్ క్రియేట్ అవుతుంది, అయినా కూడా డిమాండ్ క్రియేట్ అవ్వదు. సో నాకు ఏం ఉండాలి, మళ్ళీ ఇంకా విల్లింగ్ టు పర్చేజ్ అని కూడా ఉండాలి నాకు. అంటే ఈ ప్రొడక్ట్ అంత కాస్ట్ చేస్తుందా అనిపించాలి. ఇప్పుడు నేను 10 రూపీస్ పెడుతున్నానంటే ఈ పెన్ నాకు 10 రూపీస్ నిజంగా కాస్ట్ అవుతుందా, అర్థమవుతుందండి. ఒక ఫోన్ మనం కొంటున్నాం, 40,000 రూపీస్ ఫోన్ కొంటున్నప్పుడు మనం ఏం ఆలోచిస్తామండి, ఇది 40,000 దగ్గర ఫీచర్స్ అన్ని ఇస్తుందా, ఆ బ్రాండ్ వాల్యూ ఉందా అని చూస్తాం. అదే మనం ఎంఐ ఫోన్ కి 40,000 మనం కాస్ట్ పెట్టాం కదండి కొనేటప్పుడు. OnePlus లేకపోతే ఐఫోన్ తీసుకుంటున్నప్పుడు మనం 40 అలా పెట్టుకుంటాం, ఓకేనా. అది మనం పోకో ఎంఐ అది కొంటున్నప్పుడు ఎంత మనం విల్లింగ్ గా ఉంటామండి కాస్ట్ పెట్టుకోవడానికి, ఒక 20,000 25,000 పోకో కాబట్టి. అర్థమవుతుందా. సో విల్లింగ్ కూడా ఉండాలి, డిజైర్ ఉంటే సరిపోదు. ఫోన్ కొనాలని డిజైర్ ఉంటే మాత్రం సరిపోదండి, ఓకేనా. కొనగలను, నేను 50,000 రూపీస్ ఫోన్ అయినా కొనగలను. బట్ నాకేముండాలి, ఆ ఫోన్ కి 50,000 నేను పెట్టగలనా లేదా అని తెలియాలి. అర్థమవుతుందా. అప్పుడే నాకేమవుతుంది, డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. సో డిజైర్ ఉండాలి, డిజైర్ ఉంటేనే సరిపోతుందా అండి, ఏముండాలి, ఎబిలిటీ టు బై ఉండాలి, అండ్ ఇంకోటి ఏముండాలి, విల్లింగ్ టు పర్చేజ్ అని కూడా ఉండాలి, ఓకేనా. అప్పుడే ఏమవుతుందండి, రియల్ డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ విల్లింగ్ టు పే, ఇట్ బికమ్స్ ఎఫెక్టివ్ డిజైర్ ఆర్ డిమాండ్. సో ఇక్కడ ఏం కండిషన్స్ ఉన్నాయండి, ఇక్కడ మనకి డిజైర్ ని ఎన్ని కండిషన్స్ చేశాడు, 2 కండిషన్స్ చేశాడు, ఓకేనా. సో ఏం కండిషన్స్ అంటే అవి, మీకు విల్లింగ్ ఉండాలి, కొనాలి అనుకోవాలి, ఓకేనా, విల్లింగ్ టు బై ఉండాలి, అండ్ ఇంకా ఏం ఉండాలండి, ఎబిలిటీ టు బై కూడా ఉండాలి, ఓకేనా. ఈ 2 ఉంటేనే మీకు ఏమవుతుంది, డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, లా ఆఫ్ డిమాండ్. లా ఆఫ్ డిమాండ్ అంటే ఏం ఆడుకున్నామండి, డిమాండ్ కి ప్రైస్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ మనం ఏమనుకుంటామండి, లా ఆఫ్ డిమాండ్ అనుకుంటాం, ఓకేనా. లా ఆఫ్ సప్లై అంటే ఏం ఆడుకున్నామండి, ప్రైస్ కి సప్లైకి ఉన్న డిఫరెన్స్ రిలేషన్ ని మనం ఏమనుకుంటామండి, లా ఆఫ్ సప్లై అనుకుంటాం, ఓకేనా. లా ఆఫ్ డిమాండ్ లో ఏమి డిస్కస్ చేసుకుంటామండి మనం, ప్రైస్ ని డిమాండ్, ఓకేనా. ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే డిమాండ్ ఏమవుతుందండి, ఒక ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తున్నారండి, ఫ్రీగా ఇస్తుంటే ఏమవుతుంది, మనుషులు ఎక్కువ కొంటారు, ఓకేనా. అలా కాదు, తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ చేశానండి, ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుందండి, ఆటోమేటిక్ గా కొంచెం తగ్గుతుంది. ఇంకా ప్రైస్ ఇంక్రీజ్ అయిందండి, ఇంకా ఏమవుతుంది, కొనే వాళ్ళు తగ్గుతారు, డిమాండ్ తగ్గుతుంది, ఓకేనా. ఆ డిమాండ్ ఓన్లీ మనం ప్రైస్ విషయంలోనే మాట్లాడుకుంటున్నాం అండి. డిమాండ్ దాని వల్ల తగ్గుతుందా, ఓన్లీ ప్రైస్ వల్లే తగ్గుతుందా, కాదు. దేని వల్ల తగ్గుతుంది, ఇంకా క్వాలిటీ వల్ల, క్వాలిటీయా, క్వాలిటీ వల్ల డిమాండ్ తగ్గుతుందండి, క్వాలిటీ వల్ల తగ్గుతుంది. ఇంకా సీజన్ మారుతూ ఉంది అనుకోండి, సీజన్ వల్ల కూడా మారుతుంది, ఓకేనా. టేస్ట్ ప్రిఫరెన్సెస్ వల్ల మారుతుంది, ప్లేసెస్ వల్ల మారుతుంది, ఓకేనా. డెమోగ్రఫిక్స్ వల్ల మారుతుంది, వాళ్ళ ఇన్కమ్ వల్ల చేంజ్ అవుతుంది, ఓకేనా. ఇన్కమ్ తక్కువ ఉందండి, ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళ ఏరియా దగ్గరికి వెళ్ళి మీరు ఐఫోన్ షోరూమ్ ఓపెన్ చేశారు, అనవసరం కదా, అర్థమవుతుందండి. సో అక్కడ మీకు డిమాండ్ అనేది క్రియేట్ అవ్వదు, ఎందుకని వాళ్ళ ఇన్కమ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, ఓకేనా. సో ఇన్కమ్ అనేది కూడా మీ డిమాండ్ మీద ఏమవుతుంది, ఎఫెక్ట్ చేస్తుంది. బట్ మనం లా ఆఫ్ డిమాండ్ లో ఏం మాట్లాడుకుంటాం ఇక్కడ, ఓన్లీ ప్రైస్ కి డిమాండ్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ గురించి, రిలేషన్ ఆర్ డిఫరెన్సే మనం మాట్లాడుకుంటాం, ఓకేనా. ఏం జరుగుతుందంటే, డిమాండ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే డిమాండ్ ఎలా అవుతుందంటే డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, అంతే కదా. లా ఆఫ్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ డిమాండెడ్, ఓకేనా. క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏమంటామండి, సేల్సే కదా, మనం ఎన్ని సేల్ చేయగలుగుతున్నాం అని, ఓకేనా. అకార్డింగ్ టు లా ఆఫ్ డిమాండ్,
వెన్ ఆల్ అదర్ థింగ్స్ ఆర్ రిమైన్ కాన్స్టెంట్. ఎవరు చెప్తున్నారండి ఈ విషయాన్ని? ఎవరు? సిట్రస్ పారిబస్. స్పెల్లింగ్ గుర్తుందా అండి? ఓకే. సో సిట్రస్ పారిబస్ ఏం చెప్తారండి? ఆల్ అదర్ థింగ్స్ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్తాడండి. ఓకేనా? సో ఇప్పుడు మన లా ఆఫ్ డిమాండ్ లో ఏం చేస్తున్నామండి? ఆల్ అదర్ థింగ్స్ అంటే ఏమి ఉన్నాయండి ఇక్కడ? డిమాండ్ ని ఏ ఎఫెక్ట్ చేస్తున్నాయో, ప్రైస్ కాకుండా రిమైనింగ్ వన్నీ ఏం ఎఫెక్ట్ చేస్తున్నావు అవన్నీ ఏం చేస్తున్నాను నేను? కాన్స్టెంట్ గా ఉంచేస్తున్నాను. సీజన్ ని పట్టించుకోవట్లేదు, ఇన్కమ్ ని పట్టించుకోవట్లేదు, ఓకేనా, డెమోగ్రఫిక్స్ పట్టించుకోవట్లేదు, జియోగ్రఫిక్ పట్టించుకోవట్లేదు, ఓన్లీ ప్రైస్ నే పట్టించుకుంటున్నాను. అర్థమవుతుందా? సో ఏం చెప్తున్నానండి? when all other things are remain constant, if if price of the commodity rises, ఏమవుతుందండి? then demand for the same is decreased. సో ప్రైస్ రైజ్ అయితే ఏమవుతుందండి? డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ వైస్ వర్సా. సో వైస్ వర్సా అంటే ఏంటండి? ఆపోజిట్ లో కూడా సేమ్ అంతే ఉంటుందండి. అంటే ప్రైస్ డిక్రీజ్ అయితే డిమాండ్ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇట్ మీన్స్ దట్ దేర్ ఈస్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్. ప్రైస్ అండ్ డిమాండ్ ఏముంటుందండి ఇక్కడ? ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంది. ఓకేనా? ఇన్వర్స్ రిలేషన్షిప్ మీరు ఇండైరెక్ట్ రిలేషన్షిప్ అంటారా అండి? అనొచ్చా? అనకూడదండి. ఇన్వర్స్ రిలేషన్షిప్ వేరు, ఇండైరెక్ట్ వేరు. ఓకేనా? బట్ ఇన్వర్స్ ఆపోజిట్ ఏంటండి? డైరెక్ట్ రిలేషన్షిప్. అప్పుడు మీరు డైరెక్ట్ రిలేషన్షిప్ అనొచ్చు. బట్ డైరెక్ట్ రిలేషన్షిప్ అన్నారు కదా అని చెప్పి దీన్ని మీరు ఇండైరెక్ట్ రిలేషన్షిప్ అనొద్దు. దీన్ని మీరు ఇన్వర్స్ రిలేషన్షిప్ అనే అనాలి. ఓకేనా? ఓకే అండి. లేకుంటే ఏమనొచ్చు? పాజిటివ్ రిలేషన్షిప్ ఆర్ నెగిటివ్ రిలేషన్షిప్ అనుకోవచ్చు. అంతేగాని డైరెక్ట్ ఇండైరెక్ట్ అనకూడదు. ఓకే. నెక్స్ట్, డిమాండ్ షెడ్యూల్స్. డిమాండ్ షెడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ ఏ లిస్ట్ ఆఫ్ ప్రైజెస్ అండ్ ద క్వాంటిటీస్. ఏం చెప్తున్నాడండి? డిమాండ్ షెడ్యూల్ అంటే ఏంటి? ప్రైస్ ఆఫ్ ప్రైజ్ ఎంత ఉన్నాయి? ప్రైజెస్, లిస్ట్ ఆఫ్ ప్రైజెస్. ఓకే, లిస్ట్ ఆఫ్ ప్రైజెస్ అండ్ క్వాంటిటీస్. ఒక్కొక్క ప్రైస్ దగ్గర ఎంత క్వాంటిటీ డిమాండ్ ఉంది అనండి. ఓకేనా? 5 రూపీస్ దగ్గర 10 డిమాండ్స్ ఉన్నాయండి. 10 యూనిట్స్ డిమాండ్ ఉంది. 4 రూపీస్ దగ్గర 20 యూనిట్స్ డిమాండ్ ఉంది. 3 రూపీస్ దగ్గర 30 డిమాండ్. ఓకేనా? అలా ఒక్కొక్క ప్రైస్ దగ్గర ఎంత డిమాండ్ ఉందో చెప్తుందండి. దాన్ని నేను ఏమంటాను? డిమాండ్ షెడ్యూల్స్ అని అంటాను. ఓకేనా? ఇట్ షోస్ ద వేరియస్ క్వాంటిటీస్ ఆఫ్ గూడ్స్ that are demand at various levels of prices. There are two types of demand schedules అండి. Individual demand schedule and market demand schedule. Individual demand schedule అంటే ఏం చెప్తుందండి? ఓకే, గూడ్స్ దట్ ఆర్ డిమాండెడ్ బై an individual at various levels. ఓకేనా అండి? అండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక్కరి గురించి చెప్తుందండి. ఓకేనా? ఏ అంటే ఏ ఒక్కరి గురించే చెప్తుంది ఇక్కడ. అండ్ ఒకవేళ మార్కెట్ చూడండి ఎలా ఉంటుందండి? డిమాండెడ్ బై మార్కెట్ పీపుల్ ఎట్ వేరియస్ లెవెల్స్. వాళ్ళు కూడా వేరియస్ లెవెల్స్ దగ్గర అని చెప్తారండి. అంటే ఎలాగా? ఇక్కడ ఏ ఉంటుంది, బి, సి ఇలా. సరే, మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ పక్కన పెడదాం. ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ ఒకసారి చూడండి. దాని గ్రాఫికల్ వేలో మాట్లాడతానండి. ప్రైస్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లో ప్రైస్ తీసుకొని అండ్ యూనిట్స్ ఎక్స్ యాక్సిస్ తీసుకోండి. ఈ గుర్తు ఐడియా ఉన్నాయి కదండి? గ్రాఫ్ ఐడియా ఉన్నాయా మీకు? బైపీసీ నుంచి వచ్చారు మీరు. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగే కొద్దీ, సారీ, నాకు ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉందండి. ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుందండి? నాకు డిమాండ్ ఏం జరుగుతుంది? డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అంతేనా? నా డిమాండ్ ఏమవుతుందండి? తగ్గిపోతుంది. ఓకే, సో ఆల్వేస్ ఎలా ఉంటుందండి? డౌన్వర్డ్ స్లోప్ టు అప్వర్డ్ అండి. రైట్, డౌన్వర్డ్ ఉంటుంది ఎప్పుడు. పెన్ రాయట్లేదు, అందుకోసం నేను పెన్ రాయినప్పుడు మిమ్మల్ని అడిగానండి. డౌన్వర్డ్ ఉంటుంది ఆల్వేస్. రైట్ వర్డ్స్ ఉంటుందండి. ఓకేనా? సో ఇలా ఉంటుంది. ఓకేనా?
సో డిమాండ్ కర్వ్ ఆల్వేస్ ఎలా ఉంటుందంటే డౌన్వర్డ్ రైట్ ఉంటుందండి. ఓకేనా, అండ్ మార్కెట్ అయినా అలాగే ఉంటుంది. సో మార్కెట్ లో ఏం చెప్తుందండి, మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ ఇట్ షోస్ వేరియస్ క్వాంటిటీస్ ఆఫ్ గూడ్స్ ఆర్ డిమాండెడ్ బై ఆల్ ద కన్స్యూమర్స్ ఇన్ ద మార్కెట్. ఓకేనా, సో ఏబిసి ఇండివిజువల్ గా చెప్తుందండి. మార్కెట్ డిమాండ్ అంటే ఏం చెప్తుంది, A+B+C కలిపి ఏమవుతుందండి, మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అవుతుంది. ఓకేనా, వీటిలో ఏముంటుంది, టోటల్స్ ఉంటాయి 100, 150, 50, టోటల్ 300. ఓకేనండి, అండ్ గ్రాఫికల్ వేలో కూడా ఎలా ఉంటుందండి, సేమ్ ఎలా ఉంటుంది, డౌన్వర్డ్ రైటే ఉంటాయి అన్ని. ఓకేనా, సో ఇవన్నీ వీటన్నిటిని నేను యాడ్ చేసి ఇక్కడ ఏం చేశానండి, ఓవరాల్ గా మార్కెట్ షెడ్యూల్ వేశాను ఇక్కడ. ఓకేనా, ఓవరాల్ కూడా ఎలా ఉంటుందండి, డిమాండ్ అనేది డౌన్వర్డ్ రైట్ కే ఉంటుంది. ఓకేనా, అని చూడండి, వెదర్ ద ఇండివిజువల్ డిమాండ్ కర్వ్ ఆర్ మార్కెట్ డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అండి. ఓకే, డౌన్వర్డ్స్ టు రైట్, లెఫ్ట్ టు రైట్ అవుతుంది, బికాస్ దేర్ ఈస్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్. ఇక్కడ ఏం జరుగుతుంది గమనిస్తున్నారా అండి మీరు, ప్రైస్ అనేవి ఎలా అవుతున్నాయి, ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. అర్థమవుతుందండి, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది. ఓకేనా, లేకుంటే మనం ఎలా చెప్పుకోవచ్చు, డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది. ఓకేనా, ఓకే, ఇది చూడండి, కాజెస్ ఫర్ ఫాలింగ్ నేచర్ ఆఫ్ డిమాండ్ కర్వ్ అంటే డిమాండ్ తగ్గడానికి రీజన్స్ ఏంటి, ఏ రీజన్స్ అవ్వచ్చు అని అడుగుతున్నాడు అండి. ఓకే, ఒకటి ఫస్ట్ వన్, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జిన్ ఆఫ్ యూటిలిటీ అంటున్నాడు అండి. ఓకే, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జిన్ ఆఫ్ యూటిలిటీ అంటే ఏంటి, నిన్న మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏంటండి అది, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జిన్ ఆఫ్ యూటిలిటీ అంటే ఆ, ఏమన్నారు, ఓకే, సో మీకు ఎగ్జాంపుల్ ఏం ఆడుకున్నామండి నిన్న, షుగర్ కేన్ జ్యూస్ అని మాట్లాడుకున్నాం, స్వీట్స్ అలా. ఓకేనా, ఫస్ట్ ఫస్ట్ ప్రోడక్ట్ ఇచ్చినంత యూటిలిటీ మీకు ఏమి ఇవ్వదండి, సెకండ్ ప్రోడక్ట్ అనేది ఇవ్వదు. ఓకేనా, ఏమవుతుంది మీకు యూటిలిటీ ఏమవుతూ ఉంటుందండి, తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ తగ్గిపోతూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, మీకు డిమాండ్ అనేది కూడా ఆ ప్రోడక్ట్ మీద ఏమవుతుందండి, తగ్గుతుంది. ఓకేనా, అది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జిన్ ఆఫ్ యూటిలిటీ అండి. అండ్ సెకండ్ వన్, సబ్స్టిట్యూట్ ఎఫెక్ట్ అండి. మీ డిమాండ్ కి, మీ ప్రోడక్ట్ కి డిమాండ్ తగ్గడానికి కారణం ఏం జరుగుండొచ్చు అండి, ఇప్పుడు మీ ప్రోడక్ట్ 10 రూపీస్ అండి. ఓకేనా, అండ్ నిన్న మనం ఎలా మాట్లాడుకున్న సబ్స్టిట్యూట్స్ అంటే టీ ఆర్ కాఫీ అని మాట్లాడుకున్నాం, గుర్తుందా. ఓకేనా, ఇప్పుడు టీ కాస్ట్ ఎంత, 12 రూపీస్ అనుకుందాం అండి, 12 రూపీస్, కాఫీ ఎంత, 18 ఉంది. ఓకేనా, ఓకే, ఇప్పుడు నేను టీని 25 రూపీస్ అమ్ముతున్నానండి. ఓకేనా, ఇప్పుడు నేను ఏమంటున్నా, టీ తాగుదామని వెళ్ళాను. ఓకేనా, బట్ టీ ఏం జరిగిందంటే 25 రూపీస్ అయిపోయాను. ఇప్పుడు నా సబ్స్టిట్యూట్ ఏంటంటే టీకి కాఫీ అనుకుంది, కాఫీ 18 రూపీసే. ఇప్పుడు నేను ఏం కొంటానండి, టీ కొంటానా, కాఫీ కొంటానా, కాఫీ తీసుకుంటాను. అంటే టీకి డిమాండ్ ఏమైందండి, తగ్గిపోయింది. ఓకేనా, సరే, ఇట్లనే సబ్స్టిట్యూట్ ఎఫెక్ట్ అని మాట్లాడుకుందాం. నా డిమాండ్ వచ్చేసి నా డిమాండ్ టీనేనండి. ఓకేనా, నేను టీ తాగుదామని వెళ్ళాను, బట్ నాకు అక్కడ ఏం కనిపించింది అంటే కాఫీ 5 రూపీస్. ఓకేనా, నాకు టీ తాగినా ఒకటే, కాఫీ తాగినా ఒకటే, టీ ఆల్రెడీ 12 రూపీస్ ఉంది. ఓకే, నా సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ ఏమైందండి, ప్రైస్ తగ్గిపోయింది. ఓకేనా, సో నా సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ ప్రైస్ తగ్గడం వల్ల నేను ఏం చేస్తానండి, కాఫీ తాగుతానా, టీ తాగుతానా, కాఫీకి వచ్చేస్తాను మోస్ట్ ఆఫ్ ది కేసెస్, అంతే కదా. సో దీని మీనింగ్ ఏంటండి, నా సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ ప్రైస్ తగ్గింది అనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుంది, నా మెయిన్ ప్రోడక్ట్ ఈ డిమాండ్ ఏం జరుగుతుందండి, తగ్గిపోతుంది. అర్థమవుతుందో. అండ్ నెక్స్ట్, ఇన్కమ్ ఎఫెక్ట్. ఇన్కమ్ లేదండి, ఇన్కమ్ తక్కువగా ఉంది. ఓకే, ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి, డిమాండ్ అనేది కూడా తక్కువగానే ఉంటుంది. లాక్డౌన్ టైమ్స్ కావచ్చు, ఎప్పుడైనా మనకి ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు మనం పర్చేస్ చేసే ఎవ్రీడే తక్కువగా ఉంటుందండి మనకి. ఓకేనా, సో మనం అప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ నెసెసిటీస్ మాత్రమే కొంటూ ఉంటాం. మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడే మనం కంఫర్ట్స్ దాటి లగ్జరీస్కి వెళ్తూ ఉంటామండి. మన దగ్గర ఇన్కమ్ లేదు, చాలా తక్కువగా ఉంటే ఏం చేస్తాం, నెసెసిటీస్ కి సరిపెట్టుకుంటాం. మనకు ప్రెసెంట్ నెసెసిటీ ఏమున్నాయని, ఇంకొంచెం అమౌంట్ మిగిలితే కంఫర్ట్స్ మీ దగ్గరికి వెళ్తాం. అప్పుడు ఇంకా అమౌంట్ ఉంటే అప్పుడు ఏం చేస్తామండి, కొంచెం సేవింగ్స్ లో ఉంచి తర్వాత మనం లగ్జరీకి ఎంటర్ అవుతాం, అంతే కదా. సో ఉన్నది మొత్తం అలా ఖర్చు పెట్టేసాం కదండి, అర్థమవుతుందా, నెసెసిటీస్ నుంచి అలా వెళ్తూ ఉంటాం. సో ఇన్కమ్ ఎఫెక్ట్, ఇన్కమ్ తగ్గిపోయింది,
ఇన్కమ్ తగ్గిపోతే ఏమవుతుందండి, డిమాండ్ అనేది కూడా ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, తగ్గిపోతుంది. నెక్స్ట్ న్యూ బయర్స్. న్యూ బయర్స్ అంటే ఎవరండి? న్యూ బయర్స్ ఎవరు? కొత్త కన్స్యూమర్స్ వచ్చారు. కొత్త కన్స్యూమర్స్ అట్రాక్ట్ చేయాలి. ఏంటి? న్యూ బయర్స్. ఓకే. న్యూ బయర్స్ అంటే కాంపిటీటర్స్ కదండి, కదా? ఓకే. ఓకే. న్యూ బయర్స్ ఏం చెప్తున్నాడు? న్యూ బయర్స్ లో మీరు న్యూ బయర్స్ అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే మీరు ప్రైస్ అనేది రెడ్యూస్ చేయాలి. ఓకేనా? తర్వాత మీరు ఏం చేస్తారండి, ప్రైస్ అనేది ఎప్పుడైతే మీరు ఇంక్రీజ్ చేస్తారో, ఓకేనా, అండ్ లేకుంటే న్యూ బయర్స్ ఉన్నారండి, న్యూ బయర్స్ మీరు అట్రాక్ట్ చేయాలంటే మీరు ఏం చేయాల్సి వస్తుంది, కాస్ట్ అనేది రెడ్యూస్ చేయాలండి. కాస్ట్ రెడ్యూస్ చేయాలి అంటే మీరు ఏం చేయాల్సి వస్తుంది, మీ ఓవరాల్ గా మీరు వాడుతున్న గూడ్స్ అనేవి కాస్ట్ రెడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. అంతేనా? ప్రాఫిట్ తగ్గించుకోలేరు కదండి, కానీ మీరు కాస్ట్ తగ్గించాలి. ఇలా కాస్ట్ తగ్గించాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారండి, ఏం చేస్తారు, మంచి గుడ్ మెటీరియల్ వాడరు. క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ చేంజ్ ఉంటుంది, అర్థమవుతుందా? సో క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ చేంజ్ అవ్వడం వల్ల మీ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ కూడా చేంజ్ అవ్వచ్చండి, అర్థమవుతుందా? సో అలా న్యూ బయర్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్ గురించి చెప్తున్నాడు. అండ్ ఓల్డ్ బయర్స్. ఓల్డ్ బయర్స్ అంటే ఏం చెప్తున్నాడండి, వెన్ ద ప్రైస్ ఆఫ్ ఎనీథింగ్ డిక్రీజెస్, ది ఓల్డ్ బయర్స్ purchase more goods than before, so the demand will be increased. That's why demand curve slopes downward from left to right. ఓల్డ్ బయర్స్ గురించి చెప్తున్నాడండి. ఓల్డ్ బయర్స్ నేను నార్మల్ రెగ్యులర్ గా కొంటూ ఉన్నానండి, జనరల్ గా టమోటాలు కొంటూ ఉన్నామండి. మనం ఒక్కసారిగా టమోటాలు 50 రూపీస్ నుంచి 5 రూపీస్ పర్ కేజీకి వచ్చేసాయి అనుకుందాం. ఓకేనా? ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు, మనం 200 రూపీస్ కూడా చూసాం. సో ఏం చేస్తామండి, మన రెగ్యులర్ గా ఇంట్లో ఉంటే టమాటో పచ్చడి పెట్టేసుకుంటారు ఫస్ట్, అవును, ఒక 5 కేజీస్ తెచ్చేసుకుని టమాటో పికెల్స్ తెచ్చేసుకుంటాం. అంటే ఏం జరుగుతుంది, ప్రైస్ తగ్గిపోయిందండి. నేను రెగ్యులర్ టమాటోలు యూజ్ చేస్తున్నాను, ఓల్డ్ కస్టమర్నే, బట్ ప్రైస్ తగ్గడం వల్ల ఏం చేస్తున్నానండి, నేను ఎక్సెస్ గా కొంటున్నాను. జనరల్ గా 1/2 కిలో కొనేవాడిని, ఇంకొక 5 కిలోస్ ఎక్స్ట్రా కొన్నాను. అంతేనా? అర్థమవుతుందా? సో నేను 5 కిలోస్ ఎక్స్ట్రా కొన్నానండి. సో ఇలా 5 కిలోస్ ఎక్స్ట్రా, మళ్ళీ తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఏం జరుగుతుందండి, నేను తక్కువగా కొంటాను. ప్రైస్ ఇంక్రీజ్ అయితే మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ 5 కిలోస్ కొంటాను. 5 కిలోస్ ఏం కొనండి, మళ్ళీ నా డిమాండ్ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. సో డిమాండ్ మీద ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయండి. ఓన్లీ ఫాలోయింగ్ గురించే కాదు, ఎఫెక్ట్ చూపిస్తాయని చెప్తున్నారు. ఓకేనా? చూడండి ఏం చెప్తున్నాడో చదువుదాం సార్. అకార్డింగ్ టు లా ఆఫ్ డిమినిషింగ్ మార్జిన్ ఆఫ్ యూటిలిటీ, వెన్ ద క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఈస్ మోర్ దాన్ ద మార్జినల్ యూటిలిటీ ఆఫ్ ది కమాడిటీ విల్ బి లెస్. అర్థమైందండి? ఏమన్నా అర్థమైందా? వెన్ ద quantity of goods is more than the marginal utility of the commodity will be less. ఏమంటున్నాడు, క్వాంటిటీ ఎక్కువ ఉంటే మన దగ్గర, ఓకేనా అండి, మన దగ్గర ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఎక్కువ స్వీట్స్ ఉన్నాయండి, ఓకేనా, ఎక్కువ స్వీట్స్ ఉంటే ఏం జరుగుతుంది, తినాలి అనే కోరిక తగ్గుతుంది. ఓకేనా? సో మన దగ్గర ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయనుకోండి, ఇప్పుడు బయట మీకు ఎక్కువ దొరుకుతున్నాయి అనుకోండి, ఎక్కువ దొరుకుతూ ఉంటే ఏం చేస్తారండి మీరు, మనం తినాలి అని ఆ డిజైర్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా? సో దానివల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ మీకు తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా అంటే మీకు రేట్ దొరికితే ఏమవుతుందండి, ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది, ఆ యూటిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో మార్జిన్ ఆఫ్ యూటిలిటీ ఎలా ఎప్పుడు తక్కువగా ఉంటుంది, ఎక్కువగా దొరుకుతున్నా కూడా ఏం జరుగుతుందండి, మార్జిన్ ఆఫ్ యూటిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా? అదే చెప్తున్నాడు, క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఈజ్ మోర్, ఓకే, మార్జిన్ ఆఫ్ యూటిలిటీ ఎలా ఉంటుందండి, తక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు అండి. ఓకే, సో ద కన్స్యూమర్ డిమాండ్స్ మోర్ గూడ్స్ వెన్ ద ప్రైస్ ఈస్ లెస్. ఎప్పుడు డిమాండ్ ఎక్కువ చేస్తామండి మనం, ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ డిమాండ్ చేస్తాం. అది ఎందుకు అంటున్నాడు, ఎలాగో ఎక్కువ గూడ్స్ ఉన్నాయండి బయట, ఓకేనా, ఎక్కువ గూడ్స్ ఉన్నాయి కాబట్టి నేనేం చెప్తున్నాను, నేను కొనే డిజైర్ నాకు పెద్దగా లేదు,
నాకు కొనే డిజైర్ నాకు పెద్దగా లేదు కాబట్టి మీరు ఏం చేయాలి, నాకు డిమాండ్ క్రియేట్ అవ్వాలంటే మీరు ప్రైస్ తగ్గించాలి. ప్రైస్ తగ్గిస్తే అప్పుడు నాకు డిజైర్ మళ్ళీ వస్తుంది. ఓకేనా? సో ఎక్కువ ప్రైస్ పెట్టి అక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది అనుకోండి బయట, సో నేను కొనే డిజైర్ నాకు రాదు. ఓకేనా? సో నాకు మీరు ఏం చేయాలి, నాకు డిమాండ్ క్రియేట్ అవ్వాలి అంటే ప్రైస్ అనేది రెడ్యూస్ చేయాలి. ఓకేనా? దట్ ఈస్ వై ద డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఓవరాల్ గా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది, ప్రైస్ డిక్రీజ్ అయితే డిమాండ్ అనేది ఎలా ఉంటుందండి, ఇంక్రీజ్ అవుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్, సబ్స్టిట్యూట్స్. In the case of substitutes, if the price of commodity X అనుకుందామండి మన కమోడిటీ, is rises relatively to the other good Y. ఓకే, అదర్ గుడ్ ఏముందండి, Y. టూ గుడ్స్ ఉన్నాయండి, X అండ్ Y ఉన్నాయి. ది కన్స్యూమర్ విల్ బై లెస్ ఆఫ్ కమోడిటీ X అండ్ బై మోర్ ఆఫ్ కమోడిటీ Y. సో ఎక్కువ ఏం కొంటున్నాడండి, Y కొంటున్నాడు, X ని తక్కువ కొంటున్నాడు. ఓకే, అండ్ విచ్ హ్యాస్ బికమ్ రిలేటివ్లీ చీపర్. ఎందుకు ఎక్కువ కొంటున్నాడండి, Y అనేది చీప్ గా వస్తుంది కాబట్టి ఎక్కువ కొంటున్నాడు. దీని మీనింగ్ కూడా ఏంటంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సబ్సిడీ ప్రోడక్ట్ చీప్ గా వస్తుంది మెయిన్ ప్రోడక్ట్ కంటే. సో అప్పుడు ఏం జరుగుతుంది, నా డిమాండ్ తగ్గిపోతుంది, మెయిన్ డిమాండ్ తగ్గిపోతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు X, Y టూ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను దాంతో ఏ అవుట్పుట్ చేయాలి? ఓకే, X 5 రూపీస్ అండి, X 5 రూపీస్ మెటీరియల్, అండ్ దీన్ని నేను రెడీ చేయడం కోసం ఎక్స్ట్రాగా మళ్ళీ నేను 2 రూపీస్ ఖర్చు చేయాలండి. టోటల్ నాకు 7 రూపీస్ అవుతుంది అనుకుందాం. ఏ రెడీ అవ్వడం కోసం 7 రూపీస్ అవుతుంది X వాడితే. ఓకేనా? అండ్ సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ ఉందండి ఇంతకు ముందు, ఇది కూడా 5, అండ్ ఇది ఇంతకుముందు 6 రూపీస్ అనుకుంది సార్, ఇది 6 రూపీస్ అండి. ఓకేనా? లేకుంటే 6 వద్దు. సో కొత్తగా వచ్చిన సబ్సిడీ ప్రోడక్ట్ 4 రూపీస్ అయింది ఇక్కడ. దీన్ని నేను రెడీ చేయడం కోసం, రెడీ చేయడం కోసం నాకు 1 రూపీ ఖర్చు అవుతుందండి, లేదా 2 రూపీస్ ఖర్చు అవుతుంది. ఓకేనా? నా టోటల్ కాస్ట్ ఎంత అవుతుందండి, 6 రూపీస్ అవుతుంది. ఏ రెడీ చేయడం కోసం నాకు 6 అవుతుంది Y యూజ్ చేస్తే. నేను ఏం యూజ్ చేస్తానండి, X యూజ్ చేస్తానా, Y యూజ్ చేస్తానా? వైనే యూజ్ చేస్తాను, ఎందుకని నాకు 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి. సో X అనేది మెయిన్ ప్రోడక్ట్ అండి, నాకు మెయిన్ రా మెటీరియల్. కానీ ఈ ఇయర్ ఏమైంది, నాకు సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ వచ్చింది, Y సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ వచ్చింది. సో సబ్స్టిట్యూట్ నా మెయిన్ దానికంటే చీప్ గా దొరకడం వల్ల ఏం చేశాను, నేను వైనే కొనుక్కున్నాను. సో ఏం జరిగిందండి, X డిమాండ్ ఏం జరిగింది, రెడ్యూస్ అయిపోయింది. ఓకే, అది సబ్స్టిట్యూట్ ఎఫెక్ట్ అండి. నెక్స్ట్, ఇన్కమ్ ఎఫెక్ట్. ద ఇన్కమ్ ఎఫెక్ట్స్ tells that the real income of the consumer rises due to the fall in the price level. ఏం చెప్తున్నాడండి, ఇన్కమ్ ఎఫెక్ట్స్ ఏం చెప్తుందండి, రియల్ ఇన్కమ్ ఆఫ్ ది కన్స్యూమర్ రైజెస్ డ్యూ టు ద fall in the price level. So they purchase more and more goods when their price falls. This is said to be income effect. ఏం చెప్తున్నాడండి ఓవరాల్ గా, ఏందండి, డ్యూ టు ఫాల్ ఇన్ ద ప్రైస్ లెవెల్ అండి. ఏం చెప్తున్నాడు, రియల్ ఇన్కమ్ ఆఫ్ ది కన్స్యూమర్ రైజెస్. ఓకేనా? డ్యూ టు ఫాల్ ఇన్ ద ప్రైస్ లెవెల్. దాని మీనింగ్ ఏంటండి, రియల్ ఇన్కమ్ అనేది, ఓకేనా, రియల్ ఇన్కమ్ అనేది ఎప్పుడు వస్తుందండి, మనకి ప్రైస్ తగ్గినప్పుడు రియల్ ఇన్కమ్ అనేది కూడా ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది, వస్తే ఎక్కువ వస్తుంది. ఎందువల్ల అంటున్నాడు, ప్రైస్ తగ్గించడం వల్ల ఎక్కువ కొంటారండి. అప్పుడు ఏమొస్తుంది, నాకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ప్రైస్ తగ్గించడం వల్ల. ఓకేనా? అదే చెప్తున్నాడు. ఓకే, రియల్ ఇన్కమ్ ఆఫ్ కన్స్యూమర్ రైజెస్ అంటే మీ స్పెండింగ్ అండి, మీ స్పెండింగ్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. అండ్ ఏం జరుగుతుందండి, మీకు ఇన్కమ్ 5,000 ఇన్కమ్ ఉందండి, మీరు రెగ్యులర్ గా 1000 స్పెండ్ చేస్తున్నారు. ఓకేనా? ఆ కాస్ట్ తగ్గిపోయాయండి, 500 తగ్గిపోయాయి. సో మీకు ఎంత సేవ్ అవుతుందండి, 4,500 సేవ్ అవుతుంది. రెగ్యులర్ గా 4,000 సేవ్ అయ్యేది, ఈసారి ఏమో జరుగుతుందండి, 4,500 సేవ్ అవుతుంది. ఈ 4,500 ఏంటండి, మీ ఇంక్రీజింగ్ రెవెన్యూ. అవునా కాదా, తెలియకుండానే మీకు వస్తున్న రెవెన్యూ 5,000, బట్ మీకేం ఇంక్రీజ్ అవ్వలేదు. ఈ మంత్ కూడా మీకేం ఇంక్రీజ్ అవ్వలేదు, మీ శాలరీ 5,000 అండి.
ఓకేనా? మీకు అవుతున్న ఖర్చు జనరల్ గా 1000 అనుకుందాం. ఓకేనా? ఒక గూడు కొనాలి, ఖచ్చితంగా కొనాలనుకుందామండి. లేకుంటే ఏదో ఒకటి ఒక మిల్క్ ప్యాకెట్ అవ్వచ్చు, ఏదైనా పర్ మంత్ నేను 1000 పే చేయాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు ఏం జరిగింది అంటే 500 పే చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ ఏం జరిగిందంటే నా రెవెన్యూ ఏం జరిగిందండి, ఏమైందండి, నా రెవెన్యూ ఇంక్రీజ్ అయిపోయింది. ఓకేనా? నా దగ్గర 4000 ఉండాల్సిన రెవెన్యూ ఈ మంత్ ఏమైందండి, 4500 అయింది. ఎందువల్ల నా రెవెన్యూ ఇంక్రీజ్ అయిందండి, ప్రైస్ తగ్గడం వల్ల కూడా నా రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. అలా నా రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే నేను ఇంకా ఎక్కువ కొంటాను. ఇప్పుడు నాకు 500 తగ్గింది కదా, 500 ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ 500 నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇంకా వేరే ఏదైనా కొంటాను. అర్థమవుతుందో? దాన్ని ఏమంటాను నేను, ఇన్కమ్ ఎఫెక్ట్ అని అంటాను. అండ్ న్యూ బయర్స్, when the price of commodity decreases, commodity price decrease అయిందండి, కాస్ట్, ది న్యూ బయర్స్ ఆర్ అట్రాక్టెడ్ టు దట్ కమాడిటీ. సో న్యూ బయర్స్ ఏమవుతారు, అట్రాక్ట్ అవుతారు కమాడిటీ కొనడానికి. బికాస్ when the price level falls, it becomes cheaper good than before. ఏం జరుగుతుందండి, ప్రైజెస్ ఫాలో అవడం వల్ల మీ బిఫోర్ కంటే ఈసారి ఏమనిపిస్తుంది, చీపర్ గుడ్ లా కనిపిస్తుంది. ఓకేనా? సో డిమాండ్ విల్ రైజ్ విత్ ద ప్రైస్ ఫాల్ అంటున్నాడండి. ప్రైస్ ఫాల్ అయితే ఏమవుతుంది, డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. చీప్ గా అనిపిస్తుంది న్యూ బయర్స్ కి. అర్థమవుతుందో? అంటే కొత్తగా మార్కెట్ లో మన ప్రొడక్ట్ కొనాలనుకుంటున్నారండి. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం, మన ప్రైజెస్ అన్ని తగ్గించేసుకుంటాం. ఫోన్ కూడా రెడ్యూస్ చేస్తే ఏమనుకుంటారు, కొత్త కస్టమర్లు కొంటారు. కొంతమంది ఏంటి, ఇప్పుడు ఫోన్ కొనాలండి, అందరు అప్డేట్ ఫోన్లు కొనరు కదా. ఇప్పుడు 15 Pro వస్తుంది ఐఫోన్, అందరు 15 కొంటారు కదండి. కొంతమంది ఏమనుకుంటారు, 15 రిలీజ్ చేసిన వెంటనే ఎట్లా 14 రెడ్యూస్ అయిపోతాయి కాస్ట్లు, సో 14 పర్చేస్ చేసుకుందాం అనుకుంటారు. అవునా? సో ఇప్పుడు నేను న్యూ కస్టమర్ అట్రాక్ట్ చేయాలంటే కంపల్సరీ ఏం చేయాల్సింది, ప్రైస్ అనేది రెడ్యూస్ చేస్తే ఏమవుతుంది, నాకు న్యూ కస్టమర్లు వస్తారు. అంటే నా డిమాండ్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది నాకు. ఓకేనా? అండ్ ఓల్డ్ కస్టమర్స్, నాకు ఓల్డ్ కస్టమర్స్ ఉన్న కస్టమర్సే ఉన్నారండి. వీళ్ళే నాకు ఏం చేయగలరు, కొనేదానికంటే ఎక్కువ కొనాలి. న్యూ కస్టమర్లు ఎలా అండి, ఇప్పుడు దాకా కొనలేదు, నా దగ్గర పర్చేస్ చేయలేదు. న్యూ కస్టమర్లు ఏం చేస్తారు, నా దగ్గర కొత్తగా కస్టమర్లు వస్తున్నారండి. సో వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం ప్రైస్ తగ్గిస్తున్నా. ఓల్డ్ కస్టమర్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ దగ్గర వాళ్ళు కొంటున్నారు, ఒక 10 రూపీస్ కొంటున్నారు అనుకుందామండి పర్ యూనిట్ ప్రతిసారి. నేనేం చేస్తాను, వాళ్ళు నా దగ్గర కొనేది ఇంతే. నేను ఓల్డ్ కస్టమర్స్ డిమాండ్ ఎఫెక్ట్ అవ్వాలి, ఎక్కువ కొనాలనుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే 10 రూపీస్ కాకుండా 8 రూపీస్కి ఇస్తున్నాను. అప్పుడు ఏం చేస్తాను, నేను ఆటోమేటిక్ గా ఎక్కువ పర్చేస్ చేస్తాను. ఓకేనండి? అంటే నేను ఓన్లీ ప్రైస్ గురించి మాట్లాడితేనే, అలా కాకుండా ఇంకా చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయండి. నేను క్రెడిట్ పీరియడ్ ఇస్తాను, పర్లేదు తీసుకో అంటాను. నా దగ్గర పర్చేస్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదు, క్రెడిట్ పీరియడ్ 1 మంత్ ఇస్తాను, 1 మంత్ తర్వాత పే చేయి పర్లేదు అని చెప్పానండి. ఓకేనా? అప్పుడు ఏం జరగవచ్చు అండి, డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి, ఒకవేళ ఇప్పుడు నా దగ్గర గోల్డ్ సంథింగ్ ఏదో ఒకటి ఉందండి, లేకుంటే సంథింగ్ ఒక పాట్ నాకు దొరికింది. ఆ పాట్ నేను కొంటున్నప్పుడు నీకు అనిపించిందండి 5000 నువ్వు పెడుతున్నా కానీ, ఓకేనా, నీకు 7000 వస్తుందని నీకు ఆల్రెడీ ఒక కన్సెప్షన్ ఉందండి మైండ్ లో. అప్పుడు కూడా ఏమవుతుందండి, డిమాండ్ అనేది పెరుగుతుంది. అంటే మీనింగ్ ఏంటి తెలియకుండానే దాని రియల్ వాల్యూ నువ్వు అనుకుంటున్న 5000 కాదు, 7000. అర్థమవుతుందా? నీ మైండ్ లో 7000 ఉందండి, అది వాడు 5000కి అమ్ముతానంటున్నాడు. ఓకేనా? అర్థమవుతుందండి? సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా ఒక 5000కి అమ్మలేదు, 5500 ఇంక్రీజ్ అయిందండి. అప్పుడు కూడా ఏమవుతుంది, డిమాండ్ అనేది అలానే ఉంటుంది. డిమాండ్ అనేది పెద్ద ఎఫెక్ట్ ఏం అవ్వదు. అర్థమవుతుందా? ఎందుకని, వాళ్ళ ఇల్యూజన్ ఏంటండి, ఆ కాస్ట్ కంటే దాని రియల్ కాస్ట్ వేరేలా ఉంటుంది అని. అలాంటి ఇల్యూజన్స్ అన్ని ఏమవుతాయని, డిమాండ్ కరుగుకి ఎక్సెప్షన్స్ అవుతాయి. నెసెసిటీస్ ఉన్నాయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏమంటాం, దాన్ని రైస్ అని అంటాం మన ఇండియాలో, లేకుంటే బ్రెడ్, ఇవేమంటాం మనం రోటీస్ అని అంటాం. ఓకేనా? అదే మనం ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ గురించి మాట్లాడామనుకోండి, అక్కడ ఏం మాట్లాడతాం, మనం బ్రెడ్ అని మాట్లాడతాం. ఓకేనా? అవి నెసెసిటీస్ అండి, చీప్ ప్రొడక్ట్స్ అవంతా. మనం ఏమున్నా లేకపోయినా ఏం కావాలండి, మనకి రైస్ అయితే కావాలి. ఆర్ నార్త్ లో మాట్లాడితే మనం ఏం కావాలండి, రోటీ కావాలి. ఓకేనా? ఇవి నువ్వు ఎన్ని తిన్నా అవుతుందండి, ఎవ్రీడే ఖచ్చితంగా కావాల్సిందే. ఈ రోజు తిన్నాం కదా అని చెప్పి రేపు కొనాల్సిన అవసరం లేకుండా ఉండదండి. ఇప్పుడు ఇంట్లోకి ఏమవుతాం, 25 kgs బస్తా తీసుకెళ్తే 25 kgs బస్తా అయిపోతే మళ్ళీ ఏం చేస్తామండి, 25 kgs బస్తా ఉండాల్సిందే. అంతేగాని వెంటనే మనం మారిపోం. ఇంకటి నుంచి మనం నూడిల్స్ తిన్నాం పొద్దున్న నిద్రలో నుంచి, అలాగే ఉండదండి. ఓకేనా? అర్థమవుతుందా? సో నీ దగ్గర కాస్ట్ ఎక్కువ ఉంది,
నువ్వు ఫుల్ రిచ్ అయిపోయావు, అయినా కూడా ఏం తింటావు, నువ్వు అన్నమే తింటావు, రైసే తింటావు అండి. దాంట్లో నేను కర్రీస్ గురించి మాట్లాడట్లేదు మళ్ళీ, ఓకేనా. బ్రెడ్ తింటావు ఆర్ రోటీసే తింటారు, ఎంత కాస్ట్ ఉన్నా అనుకుందాం. అండ్ నీ దగ్గర మనీ లేకపోయినా ఏమవుతుందంటే రోటీస్ ఖచ్చితంగా తినాల్సిందే, దాంట్లో కర్రీసే మారుతాయి అంతే మనకి, అర్థమవుతుంది. సో డిమాండ్ ఆఫ్ రోటీస్ ఏమవుతున్నాయండి, ఇక్కడ ఏం చేంజ్ అవ్వట్లేదు నీ ప్రైస్ ని బట్టి కూడా. ప్రైస్ ఎక్కువ ఉంటే ఏం చేస్తాను నేను, అయినా ఏం చేస్తాను, ఖచ్చితంగా తినాల్సిందే కదండి, ఓకేనా. సో దట్ డిమాండ్ ఏం చేంజ్ అవ్వదు. ఇలాంటి వాటిని నేను ఏమంటానంటే అండి గిఫ్ట్ అండ్ గూడ్స్ అని అంటానండి, ఓకేనా. నెసెసిటీస్ అండి, ఓకేనా. వీటి మీద డిమాండ్ అనేది పనిచేయదు, వీటిని నేను ఏమంటానంటే గిఫ్ట్ అండ్ గూడ్స్ అని అంటానండి. అంటే ఆ, అప్పట్లో ఎలా ఉండేదంటే ఇవన్నీ ఫారిన్ నుంచి తీసుకొచ్చిన మెథడ్సే కాబట్టి, మనకి ఫిలాసఫీస్ కాబట్టి ఏంటంటే అక్కడ బ్రెడ్ అనేది ఏమవుతుంది అంటే డిమాండ్ కి ప్రైస్ కి బ్రెడ్ రిలేషన్ లేదండి, ఓకేనా. ప్రైస్ ఇంక్రీజ్ అయినా కూడా ఏం చేస్తున్నారు, బ్రెడ్ అనేది ఆటోమేటిక్ గానే కొంటూ వస్తున్నారు. ప్రైస్ రెడ్యూస్ అయినా కూడా ఏం చేస్తున్నారు, అంతే బ్రెడ్ కొంటున్నారు, ఎక్కువేం కొనట్లేదు, తక్కువేం కొనట్లేదు. ప్రైస్ ఇంక్రీజ్ అయినా కూడా అంతే కొంటున్నారు, తక్కువేం కొనట్లేదు, ఎక్కువేం కొనట్లేదు. ఎందుకని అంటే వాళ్ళకి ఎంత నెసెసిటీ అంతే కొంటున్నారు బ్రెడ్, అంతకుమించి వాళ్ళకి అవసరం లేదు, ఓకేనా. వాటిని ఏమంటారు అండి గిఫ్ట్ అండ్ గుడ్స్ అని అంటారు, ఓకేనా. ఓకే, అవి ఏమవుతాయి మనకి ఎక్సెప్షన్స్ అవుతాయండి డిమాండ్ కి. ఇంకా ఏముంటాయి డిమాండ్ కి ఎక్సెప్షన్స్ అంటే ఏమేమి ఉండొచ్చు అండి, లగ్జరీ లగ్జరీ గూడ్స్. లగ్జరీ గూడ్స్ కి ఏమవుతాయండి, ప్రైస్ కి లగ్జరీ గూడ్స్ కి సంబంధం లేదండి డిమాండ్ కి, ఓకేనా. ఇప్పుడు మనకి రోల్స్ రాయల్స్ ఉందండి, రోల్స్ రాయల్స్ కార్ కొనాలంటే ఏమవుతుంది మనకి చెప్పండి, మీకు ఎవరు పడితే వాళ్ళకి అమ్మేస్తారండి రోల్స్ రాయల్స్, అమ్మరు. మన ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వాలి వాళ్ళకి, ఓకేనా. మన ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్ చూపించాలి, మనం చేసిన వర్క్ ఏంటో చెప్పాలి, మన ప్రొఫెషన్ ఏంటో చెప్పాలి, ఓకేనా. అంటే వాళ్ళ రోల్స్ రాయల్స్ కి మనకి మ్యాచ్ అయ్యేలా ఉండాలి మన డిజిగ్నేషన్స్ అవన్నీ, మన మెయింటెనెన్స్ అవంతా, ఓకేనా. లేకపోతే సేల్ చేయరండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ మనకి ప్రైస్ కి డిమాండ్ కి సంబంధం లేదు, ఓకేనా. సో ఇది కూడా ఎక్సెప్షన్ వస్తుందండి. ఇంకా ఏంటి, అడిక్టివ్ ప్రొడక్ట్స్ ఏమన్నా ఉంటే, ఓకేనా అండి, ఆల్కహాల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి, వాటికి కూడా ఏమవుతుంది, ప్రైస్ కి డిమాండ్ కి సంబంధం లేదండి, ఓకేనా. ప్రైస్ ఎలా ఉన్నా ఏం జరుగుతుందంటే డిమాండ్ అయితే అలానే ఉంటుంది. మన స్టేట్ లో కూడా అంతే కదండి, ప్రైస్ ఇంక్రీజ్ అయిన డిమాండ్ ఏమైంది ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ అవ్వదు అవంతా, ఓకేనా. ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఇంకా గట్టిగా ఫీల్ అవుతూ ఉంటారు, ఓకే, నిలబెట్టాలి స్టేట్ ని అని తాగుతూ ఉంటారు, ఓకే. చూడండి, ఎక్సెప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. లా ఆఫ్ డిమాండ్ ఈజ్ ఎ జనరల్ స్టేట్మెంట్ stating that prices and quantity demand of a commodity are inversely related. But in certain situations, goods will be demanded more at higher price and less at lower price. దీనికి మీకు ఎగ్జాంపుల్ ఏమన్నా తెలుసా అండి, ఎవరికైనా ఐడియా ఉంటుందా. నానో కార్స్ ఐడియా ఉన్నాయండి, నానో కార్స్ ఐడియా ఉన్నాయి కదా. అసలు నానో కార్స్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు తెలుసా అండి మీకు ప్రొడక్షన్, ఇండియాలోనే, ఇప్పుడు కూడా ఇండియాలోనే, ఎప్పుడు ఇండియాలోనేనండి ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ మనకి వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ చేశారండి ప్రొడక్షన్, ఓకేనా. వెస్ట్ బెంగాల్లో ప్రొడక్షన్ ఇప్పుడు ఒక కార్ కంపెనీ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ప్లాంట్, వాటిని మనం ప్లాంట్స్ అంటామండి. ఇప్పుడు ప్లాంట్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలండి, చిన్న చిన్న మిషనరీస్ కుదరవు కదా, ఏం చేయాలండి, ఫౌండేషన్స్ నుంచి ప్లాంట్ ఉండిపోతాయండి, ఓకేనా. సో తర్వాత ఏం జరిగింది అంటే ఇవంతా ఇదంతా సెకండరీ, అంటే టూ రీజన్స్ అండి సరిగ్గా సేల్ అవ్వకపోవడానికి, డిమాండ్ తక్కువ ఉండడానికి రీజన్స్ నానోకి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇదేనండి, 1 lakh కి కార్ సేల్ చేస్తానని చెప్పాడండి, 1 lakh కార్ ఇచ్చేస్తాను అన్నాడు. సో పశ్చిమ బెంగాల్లో ఏం చేశారంటే వెస్ట్ బెంగాల్లో ప్లాంట్ పెట్టారు, అక్కడ పొలిటికల్ ఇష్యూస్ వచ్చాయి. వెస్ట్ బెంగాల్ సీఎం ఆవిడ పేరు ఏదో ఉండదు, బెనర్జీ అండి సంథింగ్ ఎవరు, ఆమె ఏం చేసింది, ఇక్కడ నుంచి తీసేయాలి ప్రొడక్షన్, కార్ కంపెనీ ప్రొడక్షన్ తీసేయాలని చెప్పింది, క్లోజ్ చేసేయాలని చెప్పింది. సో క్లోజ్ చేయాలి అంటే ప్లాంట్ మొత్తం ఇన్స్టాల్ చేశారండి. ఇప్పుడు ప్లాంట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా తీసేస్తారు, అది తోడు బండి కాదు కదా నెట్టుకెళ్ళిపోవడానికి. సో అప్పుడు ఏం జరిగిందంటే గుజరాత్ లో మోడీ అప్పుడు సీఎం అండి గుజరాత్ కి. సో మోడీ ఏం చేశారంటే ప్లాంట్ మీరు ఎలా ఉందో అలానే, అలా భూమిలోంచి అలా ఫౌండేషన్స్ అలా లేపుకొని తీసుకొచ్చేసి పెట్టేసేసండి. అంతేనండి, సేమ్ ప్లాంట్ ఎలా ఉందో అలా మా దగ్గర పెట్టేసుకోండి, మీకు సబ్సిడీ ఇస్తాను, గ్రాంట్స్ ఇలా ప్రొవైడ్ చేస్తాను, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అవి ఇవి ఏవో చెప్పుకొని ఏం చేశారంటే గుజరాత్ లో పెట్టించేసుకున్నారండి నానో ప్రొడక్షన్. అందుకే మనకి ఏమైందంటే 1 lakh రావాల్సిన కారు 1,25,000 crores, 1,25,000 సారీ 1,25,000 ఖర్చు అయిందండి. నానో కార్ బయట మీకు
తెలుసా అండి కాస్ట్ ఎంత అయిందో? 1 లాక్ కన్న కారు 1 లాక్ ఇవ్వలేకపోయాడండి. ఓకేనా? మన మనుషులకి అంతే కదా! ఏదైనా ఒక మాట చెప్తే వాళ్ళు పాటించరు గానీ, ఎదుటోడు మాత్రం ఖచ్చితంగా అదే పాటించాలి. అవునా? ఫ్రీగా జియో ఇస్తున్నోళ్ళు మాత్రం వాడుతారండి. ఒక్క రూపాయి, రూ. 100 కట్టండి నెలకనగానే ఎందుకు కట్టాలంటారు. మనం అందరం అంతే. ఓకేనా? సో, ఏం చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు మనం? టాటా నానో గురించే కదా! సో, ఏం జరిగింది? 1 లాక్ ఇస్తానన్న కార్‌ని 1,25,000కి తీసుకెళ్ళిపోయాడండి. ఇక్కడికే సగం మంది బ్లాస్ట్ అయిపోయారు. 25,000కి ఎలా? వాడికి 1,25,000 బండే రాదు. కదా! బైకే రాదండి. అలాంటిది కార్ ఇస్తానంటున్నాడు. సో, తనేదో చూసాడు. ఎండలో, వానల్లో పడుతున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఇంకో కార్ ఉంటే బెటర్‌గా ఉంటుంది. షెల్టర్‌లా అనిపిస్తుంది. ఓకేనా? బండిలో అయితే ఎండలెక్కువున్నాయి. వానలకు తడుస్తున్నారు. అని చెప్పి నానో కార్ రెడీ చేయాలనుకున్నాడండి. మెయిన్ పర్పస్ అది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం రెడీ చేయాలనుకున్నాడండి. ఇక్కడేం జరిగిందంటే హ్యూమన్ బిహేవియర్స్ అండి అంతా. కార్ రెడీ అయింది. 1,25,000 పర్లేదు. కొనడానికి రెడీగానే ఉన్నారనుకుందాం. అడ్వర్టైజ్‌మెంట్ ఎలా ఇచ్చారంటే మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్ చీపెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్ అని ఇచ్చారండి. ఓకేనా? ఇప్పుడు నువ్వు కార్ యేసుకొని ఎక్కడికైనా ఎళ్తున్నావు. ఎవరైనా నిన్నేమంటారండి? చీప్ కార్ యేసుకొచ్చావు అంటారు. అవునా? ఇప్పుడు ఎవరైనా చీప్ కార్ యేసుకెళ్ళడానికి ఎవరన్నా అనుకుంటారండి? నేను చీప్ కార్ యేసుకొని ఎక్కడికైనా ఎళ్ళాలి అని ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరండి. ఓకే. అఫోర్డబుల్ కార్ అని చెప్పాల్సింది మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు. ఓకేనా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కార్ అనో, ఎలాగోలాగా వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయాల్సింది. ఎలా ప్రమోట్ చేశారంటే అండి, చీపెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్ అని ప్రమోట్ చేశారండి. సో, ఎవడు కార్ యేసుకెళ్ళినా మీరు గూడా అనుకో ఉంటారండి. ఆటో, ఆటో, ఆటో అని పిలుచుకుంటూ ఉంటారు. అలా నానో వెళ్తూ ఉన్నప్పుడు. అవునా? ఎందుకంటే కేవలం ఇదంతా మార్కెటింగ్ దగ్గర నుంచి వచ్చిందేనండి. ఎప్పుడైతే చీపెస్ట్ కార్ అన్నాడో, ఇంక అక్కడి నుంచి ఏం చేశారంటే ఇంజిన్ సౌండ్ ఏంటి ఆటోలా వస్తుంది. ఓకేనా? ఆ డిజైన్ ఏంటి ఆటోలా ఉంది. ఇదే అండి ఇంక. ఓకేనా? సో, అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఇంక. ఎప్పుడైతే మనం అర్థమవుతుందో, సో, చీప్ అని ఎప్పుడైనా మనం మాట్లాడితే ఏమవుతుంది ఆటోమేటిక్‌గా ఆ డిమాండ్ అనేది తగ్గిపోతుందండి. కొనాలనుకోరు. ప్రతీది ఏంటి ఇన్‌కమ్ మీదే డిపెండ్ అయ్యి ఉండదు. నీ మార్కెటింగ్ గూడా డిపెండ్ అయ్యి ఉంటుందండి. ప్రైస్ తగ్గించినంత మాత్రం డిమాండ్ అవ్వదు. ఆ ప్రైస్ అనేది వినసొంపుగా ఉండాలి. అంతే గదా! అఫోర్డబుల్ కార్ అనాలి నువ్వు. అంతేగాని చీప్ కార్ అంటే ఎవడు కొనడు. అందుకే నానో కార్ ఫ్లాప్ అయిందండి. మీరెప్పుడైనా కావాలంటే యూట్యూబ్‌లో పెట్టి రతన్ టాటానే చెప్తాడండి. ఎందుకు మీ కారు ఫ్లాప్ అయిందంటే రతన్ టాటానే చెప్తాడు. మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్ దీన్ని చీప్ కార్ అని పబ్లిష్ చేసింది. అర్థమైందా? అడ్వర్టైజ్ చేసిందండి చీప్ కార్, చీప్ కార్ అని. సో, చీప్ కార్ అనేసరికి ఎవరు కొనలేదు. ఓకేనా? అండ్ ఏ ఇలా ఏం జరుగుతూ ఉందంటే లా ఆఫ్ డిమాండ్ అనేది ఇక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదండి. నానో దగ్గర కూడా. ఎందుకని? ప్రైస్ తగ్గినా కూడా కార్ ఎందుకు కొనలేదండి? మీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ అలా లేవు. చీప్ కార్ అన్నప్పుడు మీరు దానికి అట్రాక్ట్ అవ్వలేదు. విల్లింగ్‌గా లేరు మీరు కొనడానికి. అర్థమవుతుందా? ఆ విల్లింగ్ టు బై దగ్గర మీకది క్రియేట్ అవ్వలేదండి. ఓకే. అండ్ ఎక్సెప్షన్ అంటే ఏమవుతుందండి? రెడ్యూస్ అవ్వదు. ఓకేనా అండి? ఓకే. అండ్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందండి? ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిమాండ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ది డిమాండ్ కర్వ్ స్లోప్స్ అప్‌వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వెళ్తుందండి. జనరల్‌గా ఎలా వస్తుందది? డౌన్‌వర్డ్ లెఫ్ట్ టు రైట్ అండి. జనరల్‌గా డౌన్‌వర్డ్ లెఫ్ట్ టు రైట్. ఇప్పుడెలా ఉంటుంది? అప్‌వర్డ్ లెఫ్ట్ టు రైట్ అండి. ఓకేనా? విచ్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షనల్ డిమాండ్ కర్వ్ అండి. ఓకేనా? ఆ ఎక్సెప్షన్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూడండి. గ్రాఫ్ కంటే ముందు. గిఫెన్ పారాడాక్స్. గిఫెన్ పారాడాక్స్ అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నామండి. ఓకేనా? నెసెసరీ గూడ్స్ అండి. ఖచ్చితంగా మీరు బతకడం కోసం ఈ గూడ్స్ ఖచ్చితంగా కావాల్సిందే. ఓకేనా? ఆ గూడ్స్‌కి ఏంటండి డిమాండ్ అనేది వర్కౌట్ అవ్వదు. ప్రైస్, డిమాండ్ ఏం వర్కౌట్ అవ్వవండి. ఓకేనా? అవెలా ఉన్నా ఒకేలా ఉంటాయి. గిఫెన్ గూడ్స్. ఓకేనా? ఇన్ ద ఇన్ ద కేస్ ఆఫ్ నెసెసరీ గూడ్స్ ది లా ఆఫ్ డిమాండ్ కెనాట్ బి ఆపరేటెడ్. అంతే కదా! ఇప్పుడు రైస్ రేట్ ఇంక్రీజ్ అయిందండి. ఎన్ని రోజులు తినకుండా ఉంటారు మీరు? తినాల్సిందే కదా! ఓకేనా? ఎంత తినాలో అంతే తినాలి. అట్లా అని చెప్పి తక్కువేం తినరు, ఎక్కువేం తినరు. రైస్ ఫ్రీగా ఇస్తున్నారండి. ఎంత తింటారండి? ఎంతవరకే అంతవరకే తింటారు. మోస్ట్ ఆఫ్ తినడం మానేసి మీరు ఇంకేం చేస్తారంటే ఫ్రైడ్ రైస్‌లు చేసుకుంటారు కదా దాంతో. హ్మ్. తింటారండి ఫ్రైడ్ రైస్‌లు మీరు ఎక్కువగానే? ఏంటి? నోరు ఫ్రైడ్ రైస్ అంటే నోరు ఊరిపోతుందా?
మా ఫ్రెండ్ అయితే రోజు ఫ్రైడ్ రైస్ తింటారండి. అసలు ఎలా తింటారో నాకు ఇప్పటికీ తెలియదు. ప్రతిరోజు చికెన్ ఫ్రైడ్ రైస్, ప్రతిరోజు తినమన్నా తింటారు. నేను ఫ్రైడ్ రైస్ తిని 6 మంత్స్ 7 మంత్స్ అయిపోయింది. నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్ అలాంటివి తిని అసలు ఇంట్రెస్ట్ ఉండదండి. ఫ్రైడ్ రైస్ ఏం తింటాం? రైస్ తినడం గొప్ప విషయం అంటే దాన్ని మళ్ళీ వేయించుకొని ఆయిల్ గీల్ అని వేసి రైస్ రైస్ లా తినాలి కదా. ఉడకబెట్టింది రైస్ అంటే ఏంటండి? హ్యాపీగా రైస్ ని ఉడకబెట్టుకొని తినాలి. మళ్ళీ ఉడకబెట్టిన దాన్ని ఏంచి ఆయిల్ వేసి రకరకాల మసాలాలు వేసి ఎందుకండి ఇదంతా? ఏవేవో వేస్తారు ఆయిల్స్. ఏమో నాకు దాన్ని చూసి తినబుద్ధి అవుతుంది. క్యాబేజ్ వేస్తాడు, ఆడు అసలు క్యాబేజ్ వేస్తున్నాడు, దాంట్లో ఇంకేమో మొత్తం క్యాబేజీ ఉంటుంది. ఇంత వేస్తాడండి క్యాబేజ్, చివరికి అసలు క్యాబేజే కనిపించకుండా పోతుంది. ఎప్పుడు అంతేనా? అసలు క్యాబేజ్ కనిపిస్తుందండి ఫ్రైడ్ రైస్ వచ్చిన తర్వాత. కానీ ఎంత వేస్తాడండి క్యాబేజ్? వాడు చేతికి ఎంత పడితే అంత వేస్తాడు. ఎక్కడికి వెళ్తుంది ఆ క్యాబేజ్ అంతా? ఏమో ఇవన్నీ నేను చూడలేకపోయాను, తినడం మానేశాను. అండ్ ఆయిల్స్ కొంచెం తక్కువేనండి తినడం. నో ఫ్రైడ్ రైస్. ఓకే చూడండి, గిఫెన్ గుడ్స్. గిఫెన్ గుడ్స్ అంటే ఏంటండి? నెసరీ గుడ్స్. ఓకేనా? లా ఆఫ్ డిమాండ్ అనేది ఏంటండి? ఆపరేట్ అవ్వదు. ఓకేనా? గిఫెన్ గుడ్స్ దగ్గర దిస్ వాస్ అబ్జర్వ్డ్ బై బ్రిటిష్ ఎకనమిస్ట్ అండి. ఓకేనా? సో బ్రిటిషర్ కాబట్టి ఏంటండి, ఏమంటాడు బ్రిటిషర్ కాబట్టి? జీసస్ బ్రెడ్ అంటాడు జనరల్ గా. అంతే కదండి. వాళ్ళకి మనకేమైనా తెలుసా? హోటల్ పోయండి, ఉం? గ్రామ దేవతకు పూజ చేయండి, ఏం తెలియదు కదా. వాళ్ళు ఏమంటారండి? జీసస్ అంటాడు, బ్రెడ్ అంటాడు. ఉం? ఎలాగా? నాన్నకు ప్రేమతో లాగా హంగ్రీ బ్రెడ్ అంటాడు. ఉం. సరే. సర్ రాబర్ట్ గిఫెన్ తన పేరండి, బ్రిటిష్ ఎకనమిస్ట్. హీ అబ్జర్వ్డ్ ఇన్ లండన్ ద లో paid వర్కర్స్ పర్చేస్ మోర్ ఆఫ్ బ్రెడ్ వెన్ ఇట్స్ ప్రైజెస్ రైజెస్. ప్రైస్ రైజ్ అయిన తర్వాత ఏం చేస్తున్నారంటే అండి, ప్రైస్ రైజ్ అయినప్పుడు ఎక్కువ బ్రెడ్ కొంటున్నారంటండి. వాళ్ళది ఏమై ఉండొచ్చు? వాళ్ళ అజంప్షన్ ఇంకా పెరిగిద్దేమో తర్వాత, నెసిటీ కదా. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందండి రైస్ బ్యాగ్లు కూడా. మీరు ఏం చేస్తారు? రైస్ బ్యాగ్ ఇంక్రీజ్ అవుతుంది, ఫస్ట్ కొనేసుకుందాం, రేపు పొద్దున ఇంకా ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, ఎలా వస్తాయి బయట నోషన్స్? ఇంకా రైస్ దొరకట్లేదంట భూప్రపంచం మీద. మీకు అదే కదండి ఫస్ట్ వచ్చే టాపిక్. స్టార్ట్ చేయడమే. రైస్ రేట్ పెరిగిందండి సడన్ గా, ఒక 100 రూపాయలు పెరిగింది అనుకోండి, ఏమంటారండి? రేషన్ ఇవ్వట్లేదు, గవర్నమెంట్ కూడా రేషన్ ఇవ్వడం ఆపేసారని చెప్పిందండి, జస్ట్ ఊరికే అలాగా. ఏమంటారండి? ఇంకా భూమి మీద పడట్లేదు, అయిపోయింది, మేము ఉన్న రైస్ ఇంతే, ఇంకా రావు ఇంకా రైస్, ఇంకేమనంటే ప్లాట్, ఇంకేం చెప్తారండి. ఇంకా అలా చెప్తూ వస్తూ ఉంటారు. అందువల్ల ఏమవుతుంది? ప్రైస్ ఇంక్రీజ్ అవ్వగానే నెసిటీ గూడ్స్ మాత్రం ఏం చేస్తారండి, ముందు కొనుక్కొని స్టోర్ చేసి పెట్టుకుంటారు, ఇంకా ఇంక్రీజ్ అయితే ఇబ్బంది అని. ఓకేనా? సో అది గమనించాడండి తను. ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎక్కువ డిమాండ్ పెరిగిందండి వాటికి. ఓకే, దట్స్ వై దిస్ సిచ్యువేషన్ ఈజ్ నోన్ యాజ్ గిఫెన్ పారాడాక్స్ అండి. ఓకేనా? అందుకే ఆ సిచ్యువేషన్ ఏమంటాను నేను? గిఫెన్ పారాడాక్స్ అని అంటున్నానండి. పారాడాక్స్ అంటే ఏంటండి? పారాడాక్స్ సిచ్యువేషన్. పారాడాక్స్ అంటే పారాడాక్స్ సిచ్యువేషన్ అంటే ఏంటండి? పారాడాక్స్ సిచ్యువేషన్ అంటే గిఫెన్ పారాడాక్స్. పారాడాక్స్ అంటే ఏంటండి? మీరు ఏదన్నారు? అదొక ప్రపంచం అంటండి, అంతే గిఫెన్ పారాడాక్స్. ఓకేనా? సో అందుకే వాటిని మనం గిఫెన్ గుడ్స్ అంటున్నాం. పారాడాక్స్ అంటే ఒక ప్రపంచం. ఓకేనా? అది అక్కడ ఏ ప్రపంచంలో ఉంది మాట్లాడుతున్నాడు? ఇక్కడ గిఫెన్ పారాడాక్స్ గురించి మాట్లాడుతున్నాడు, అంటే నెసెసిటీ గుడ్స్ మాత్రమే మాట్లాడుతున్నాడు అండి. లో పెయిడ్ వర్కర్స్ దగ్గర గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓకేనా? ఆ వరల్డ్ లో మాత్రం ఎలా ఉంటుంది? లో పెయిడ్ వర్కర్స్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఆ లా ఆఫ్ డిమాండ్ అనేది వర్కౌట్ అవ్వదు అని చెప్తున్నాడు. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్పెక్యులేషన్స్ అండి. ఈ స్పెక్యులేషన్స్ మెయిన్. ఈ స్పెక్యులేషన్స్ దగ్గర ఏమవుతుందంటే అండి, ఇప్పుడు చూడండి, నేను ఒక ప్రొడక్ట్ ఉందండి, ఆ ప్రొడక్ట్ నేను పర్చేజ్ చేస్తున్నాను. పర్చేజ్ చేస్తున్నప్పుడు స్పెక్యులేషన్ ఎలా వచ్చిందంటే, 10 days తర్వాత లేకపోతే 1 month తర్వాత ఈ ప్రొడక్ట్ ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ అవుద్దని ఉందండి. ఇప్పుడు గోల్డ్ ఉందండి, గోల్డ్ ఇప్పుడు రేపు ప్రైస్ ఇంక్రీజ్ అయిందండి, ఒక 1000. బట్ ఎలా ఉందంటే స్పెక్యులేషన్, ఆఫ్టర్ 1 month ఆర్ ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 1 year ఇంకా ప్రైస్ అనేది ఇంకా డబల్ అయిపోతుందని చెప్పారండి. అప్పుడు ఏమవుతుంది? డిమాండ్ అనేది ఇప్పుడు ఇంక్రీజ్ అయినా కూడా ప్రైజెస్, డిమాండ్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకేనా? స్పెక్యులేషన్స్ అండి. ఈ స్పెక్యులేషన్స్ అంటే ఫ్యూచర్ లో మీ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నప్పుడు ఏమవుతుందండి? స్పెక్యులేషన్స్ అప్పుడు కూడా ఈ స్పెక్యులేషన్ ద్వారా మీ లా ఆఫ్ డిమాండ్ అనేది ఎక్సెప్షన్ వస్తుంది. ఓకేనా?
చూడండి, సమ్ టైమ్స్ prices of commodity might be increasing and it is expected to increase still further. ఓకేనా అంటే ఏంటి, ఇంకా ఇంక్రీజ్ అవుద్ది అనే నోషన్ లో ఉన్నారండి, స్పెక్యులేట్ అవుతూ ఉన్నారు. స్పెక్యులేషన్ అంటే ఏంటండి, ఊహాగానం. ఓకేనా, స్పెక్యులేషన్స్. ఇమాజినేషన్స్ అంటే ఏంటండి, హెల్యూజినేషన్స్. సరే, ది కన్స్యూమర్స్ విల్ బై మోర్ ఆఫ్ కమోడిటీ ఎట్ హయ్యర్ ప్రైస్. అంతే కదండి, ఫర్దర్ ఇంకా ప్రైస్ ఇంక్రీజ్ అవుతాయి అనుకున్నాడండి. అప్పుడు ఏం చేస్తాను నేను, ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయినా కూడా ఏం చేస్తానండి, కొనేసుకుంటాను, ఇంకా ఫర్దర్ గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడే ఎక్కువ కొనేసుకుంటాను విత్ ఏ వ్యూ టు అవాయిడ్ పించ్ ఆఫ్ స్టిల్ హైయర్ ప్రైస్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఏంటంటే ఆ ఎక్స్ట్రా కాస్ట్ ని తగ్గించుకోవడం కోసం ఏం చేస్తానండి, అంటే ఫ్యూచర్ లో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కాస్ట్, ఆ ఎక్స్ట్రా కాస్ట్, ఇంక్రీజ్ అవుతున్న ఎక్స్ట్రా కాస్ట్ ని తగ్గించుకోవడం కోసం ఏం చేస్తానండి, ఇప్పుడే ఎక్కువ కొని పెట్టేసుకుంటాను. ఓకేనా, ఆ పించ్, ఆ కొంచెం. ఓకేనా అండి, ఏంటండి ఇది, కాన్స్పీషియస్ కన్జంప్షన్ అంటే ఏంటండి, కాన్స్పీషియస్ కన్జంప్షన్ ఏంటండి, మీరు వీటిని మీరు ప్రిషియస్ గా ఫీల్ అయ్యారండి. కన్జంప్షన్, అవి మీ దగ్గర ఉండడం. ఓకేనా, అది మీకు ప్రిషియస్ గా ఫీల్ అయ్యారు. అప్పుడు ఏమవుతుందండి, మీరు కాస్ట్ గురించి పట్టించుకోండి ఇక్కడ. ఓకేనా, సో అలాంటి వాటిని నేను ఏమంటానండి, కాన్స్పీషియస్ కన్జంప్షన్ అని అంటానండి. ఓకేనా, సో వీటిని ఎక్కడ యూస్ చేస్తాను, లగ్జరీ గూడ్స్ దగ్గర యూస్ చేస్తూ ఉంటానండి. అవి నాకు ఎలా అనిపిస్తూ ఉంటాయి, ప్రిషియస్ గూడ్స్ లా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నా దగ్గర రోల్స్ రాయల్స్ ఉంటే నాకు ఎలా ఉంటుందండి, ప్రిషియస్ లా అనిపిస్తుంది. సో ఆ కాస్ట్ నేను ఎప్పుడు అక్కడ కన్సిడర్ చేయను. రోల్స్ రాయల్స్ కొనే వాళ్ళు కాస్ట్ చూడరండి, ఎవరు కాస్ట్ చూస్తారు, మారుతి 800 మనకు కొనేవాళ్ళు, యావరేజ్ కార్లు కొనేవాళ్ళు, మన శాలరీ ఎంత, ఈఎంఐ ఎంత. ఓకేనా, ఇవన్నీ చెక్ చేసుకొని కొనుక్కుంటాం. బట్ రోల్స్ రాయల్స్ అలా కొనే వాళ్ళకి ఏంటి అవసరం లేదు అలా. ఓకేనా, చూడండి, దేర్ ఆర్ సర్టైన్ గూడ్స్ విచ్ ఆర్ పర్చేస్ టు project the status and prestige of the customers. Example, expensive car, diamond jewelry, etc. అండి. Such goods will be purchased more at higher price, less at lower price. ప్రైస్ తగ్గిపోతుంది అనుకోండి, కొనడం మానేస్తారండి నిజంగానే. ఇప్పుడు బిఎండబ్ల్యూస్ ఇవన్నీ మీకు లో ప్రైస్కి వస్తే బిఎండబ్ల్యూ కొనడం మానేస్తారండి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు ఓనర్ అండి, ఓకే, బెంచ్ కార్ మీరు కొన్నారు అనుకుందాం, రోల్స్ రాయ్స్ మీ దగ్గర ఉందండి. మీ 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 వర్కర్ మీ దగ్గర పనిచేసే అతను ఉన్నాడు అనుకుందాం. ఓకేనా, మీ దగ్గర పనిచేసే అతను కూడా రోల్స్ రాయ్స్ వస్తే మీ పక్క నుంచి వస్తున్నాడు అనుకుందాం, మీకు ఎలా అనిపిస్తుంది. సో అతను ఎప్పుడు కొనగలడు, ప్రైస్ తగ్గినప్పుడు తను కొనగలడు. ఓకేనా, అందుకే వాళ్ళు ఏం చేయాలంటే ఎవరికి పడితే వాళ్ళకి కార్లు అమ్మరండి. సో వాళ్ళ కస్టమర్స్ ని వాళ్ళంత వాల్యుబుల్ గా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ కస్టమర్స్ కూడా వాళ్ళకి పిక్ చేసేయండి. ఓకేనా, సో వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి కార్స్ అమ్మరు, అండ్ యాడ్లు ఇవ్వరు, కొనండి కొనండి మా కార్ కొనండి అని డొమెక్స్ కార్ పిక్ లాగా యాడ్లు ఇవ్వరు. అంతే అండి. ఓకేనా, ఎందుకంటే అవి అవి కొనే కార్స్ నువ్వు అక్కడ టీవీ చూస్తూ కూర్చొని ఆ యాడ్ చూస్తూ కూర్చోరండి జనరల్ గా. సో వాటికి తగ్గట్టే అవి ఉంటాయి. ఓకేనా, సో కాస్ట్ తగ్గిపోయిందండి, ఎవరు పడితే వాళ్ళు కార్ కొంటూ ఉన్నారంటే వాళ్ళు దాన్ని క్రిచియస్ గా ఫీల్ అవ్వరు. సో దాన్ని కార్ అనేది పర్చేస్ చేయరు వాళ్ళు. ఓకే, అర్థమవుతుందా. సో ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ రెడ్యూస్ అయితే ఆ కార్ డిమాండ్ కూడా రెడ్యూస్ అయిపోతుందండి, ఎవరు కొనరండి కార్లు. మీరు బిఎండబ్ల్యూ ఈ మధ్య తక్కువగా చూస్తూ ఉంటారు. నా చిన్నప్పుడు బిఎండబ్ల్యూ చాలా ఎక్కువగా ఉండేవండి, అంటే ఉన్న కారులో ప్రపోర్షనేట్ గా ఎక్కువ లగ్జరీ కార్స్ లో ఉంటే దాంట్లో బెంజ్ బిఎండబ్ల్యూ ఎక్కువ ఉండేవండి. తర్వాత బిఎండబ్ల్యూ కార్స్ ఏమో రెడ్యూస్ అవ్వడం, సంథింగ్ ఆడి ఎక్కడ పడితే అక్కడ ఆడీలు వచ్చేసాయండి. స్టార్టింగ్ లో ఆడి అంటే ఒక లగ్జరీస్ గా ఉండేదండి. తర్వాత ప్రైస్ ఎప్పుడైతే రెడ్యూస్ అయ్యి అవైలబిలిటీ వచ్చాయి, ఎక్కువ మంది కొనగలుగుతున్నారంటే ఏం చేస్తారండి, ఆటోమేటిక్ గా ఆ లగ్జరియస్ కస్టమర్స్ తగ్గిపోతూ వస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, యూనిక్ గా కొనాలి అనుకుంటారు ఎవరన్నా. అంతే కదా, మన దగ్గర యూనిక్ గా ఉండాలనుకుంటాం. నేను ప్రైస్ పెడుతూ కూడా ఏదో ఒక అందరితో పాటు కారే అనుకోను కదా. అర్థమవుతుంది. సో ఇది థర్డ్ వన్ అండి. సో రిమైనింగ్ ఇంకెన్ని ఉన్నాయి, రిమైనింగ్ 4 మనం మండే డిస్కస్ చేసుకుందాం. నాదే లాస్ట్ క్లాస్ అనండి, ఏంటండి, ఇంకా 2 క్లాసెస్ ఉన్నాయా, సాయి సార్వేనా. ఆహా, మ్యాథ్స్ క్లాస్ ఉంది కదండి, నేను ఏం చెప్పారు మ్యాథ్స్ క్లాస్ లో, టైం వాల్యూ ఆఫ్ మనీ. అది ఇంకా టైం వాల్యూ